ఈ వోల్టైర్ VR4 ను మన కోసం వాడమని చెప్పట్లేదండి. మనం వాడి మంచి ఫలితాలు పొందితే మన రాబోయే తరాలకు ఒక మంచి సొల్యూషన్ ఇచ్చిన వారం అవుతాం కనుక ఇది వాడమని చెప్తున్నాం. అదేంటి మనం వాడితే మనకు ఉపయోగం కానీ నెక్స్ట్ తరాలకి ఇది ఒక సొల్యూషన్ ఏ విధంగా అవుతుంది అనేది ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో చూడండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ వోల్టైర్ VR4 అనేది నెక్స్ట్ తరాలకు ఏ విధంగా సొల్యూషన్ అవుతుందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నా వయసు 40 సంవత్సరాలు. సో 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న వారిని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేస్తున్నాను, గమనించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు లేని ఇల్లు అయినా ఉందేమో కానీ జబ్బు లేని ఇల్లు మాత్రం లేదు. అది మనం చూస్తూనే ఉన్నాం. సో అలాంటి జబ్బులు రావడానికి గానీ లేదంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి గానీ కొన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అవి ఏమిటంటే, ఒకటి ఫుడ్, మనం తీసుకునే ఫుడ్. 2 మనం తాగే నీరు. 3 మనం పీల్చే గాలి. 4 స్ట్రెస్ అంటే 5 స్లీప్. 6 వర్కౌట్స్. మనం ఆరోగ్యంగా ఉన్నామా లేకుంటే అనారోగ్యం పాలవుతున్నామా అనేది వీటి మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం జనరల్ గా చూస్తున్న సమస్యలు ఏంటివంటే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, ఒబేసిటీ అంటే అధిక బరువు ఉండడం, లేదంటే థైరాయిడ్ అండ్ PCOS. ఇవన్నీ డిజార్డర్స్ అన్నమాట. ఈ డిజార్డర్స్ ఇప్పుడు ఉన్న మన జనరేషన్ లో ఏ విధంగా ఉన్నాయి, మన తాతల తరంలో ఏ విధంగా ఉన్నాయి, మన నాన్నల తరంలో ఏ విధంగా ఉన్నాయి, సో మన నెక్స్ట్ జనరేషన్ లో ఏ విధంగా ఉండబోతుంది అనేది చిన్న క్యాల్కులేషన్ ప్రకారం చూద్దాం ఇప్పుడు. సో మన తాతగారి తరంలో చూసుకుంటే ఫుడ్ క్వాలిటీ మంచిగా ఉంది అండ్ వాటర్ మంచిగా ఉంది, పొల్యూషన్ లేకుండా, అండ్ ఎయిర్ పొల్యూషన్ కూడా తక్కువ ఉండింది, స్ట్రెస్ ఉండేది కాదు, స్లీప్ తగినంత నిద్ర ఉండేది అండ్ వర్కౌట్స్ కూడా ఉండేవి. వర్కౌట్స్ అంటే జిమ్ కి వెళ్ళి చేయాల్సిన అవసరమే లేదండి. అప్పుడు వాహనాలు తక్కువ ఉండింది, వాహన సౌకర్యం తక్కువగా ఉండింది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా నడుచుకుంటూ వెళ్ళేవారు అండ్ పొలాలలో పనులు కూడా చేసేవాళ్ళు కాబట్టి సో దాన్ని వర్కౌట్స్ కిందకి కన్సిడర్ చేయొచ్చు కాబట్టి సో ఆ వర్కౌట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన తాతల తరంలో ఈ షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ కు అండ్ ఒబేసిటీ అధిక బరువు సంబంధించి చాలా తక్కువ మందికి ఉండేటివి డిజార్డర్స్ అనేది. అప్రాక్సిమేట్లీ వేసుకుంటే ఒక 100లో 4 లేదంటే 5 మందికి మనం చూసిండే వాళ్ళం. సో అది కూడా ఎక్కువే అనుకుంటా నాకు తెలిసి. సో అంతమంది కూడా ఉండేవాళ్ళు కాదేమో మన తాతల తరంలో. దాదాపు ఒక 80 years ఆరోగ్యంగా బతికే వాళ్ళు. ఆ 4-5 కూడా ఎవరికైనా ఈ డిజార్డర్స్ ఏదైనా వచ్చిందంటే మాక్సిమం 80 అబోవే ఉండేవాళ్ళు. ఇప్పుడు మన నాన్నగారి తరంకి వచ్చేసరికి కొంచెం ఫుడ్ క్వాలిటీ తగ్గిందనమాట. సో ఎందుకంటే ఆ టైంలోనే ఈ పంటలకి మనము పెస్టిసైడ్స్ యూజ్ చేసి మందులు స్ప్రే చేసి పంటలు పండించే విధానం అప్పటి నుంచే మొదలైంది కనుక సో ఫుడ్ లో క్వాలిటీ తగ్గింది అండ్ వాటర్ లో కూడా క్వాలిటీ తగ్గింది అండ్ ఎయిర్ పొల్యూషన్ కూడా కొంతవరకు పెరిగింది అండ్ స్ట్రెస్, స్లీప్, వర్కౌట్స్ లో కొంత డిఫరెన్స్ కనిపించింది కాబట్టి నాన్నగారి తరంలో ప్రతి 100 మందిలో అప్రాక్సిమేట్లీ 15 నుంచి 30 మందికి ఈ డిజార్డర్స్ అనేది మనం చూసాం. ఏది షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ కానీ ఒబేసిటీ కానీ. సో అది కూడా దాదాపు ఒక 60 సంవత్సరాలు దాదాపు ఆరోగ్యంగానే ఉన్నారు. 60 సంవత్సరాలు దాటిన తర్వాతే దాదాపు ఈ సమస్యలు అనేది మనం చూసాం నాన్నగారి తరంలో. సో ఇప్పుడు మన తరంకి వచ్చేసరికి దాదాపు 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళని చూసుకుంటే సో ఫుడ్ క్వాలిటీ అనేది చాలా వరకు తగ్గింది అండ్ వాటర్ క్వాలిటీ కూడా చాలా తగ్గింది, ఎయిర్ పొల్యూషన్ కూడా పెరిగింది అండ్ స్ట్రెస్, స్లీప్, వర్కౌట్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సో మన తరంలో చూసుకుంటే ప్రతి 100 మందిలో దాదాపు 35 నుంచి 45 మందికి ఈ సమస్యలను చూస్తున్నాం. ఏది షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, ఒబేసిటీకి సంబంధించి అండ్ థైరాయిడ్ అండ్ PCOS సమస్యలు. ఈ సమస్యలు దాదాపు మనము ఒక 40 సంవత్సరాల పైబడిన వాళ్ళలో ఎక్కువగా చూసాం మన తరంలో చూసేసరికి. సో అండ్ అదే కాకుండా మన తరంలో కనీసం చిన్నప్పుడు మనం కొంతవరకు క్వాలిటీ ఫుడ్ తీసుకున్నాం కనుక ఈ 40 సంవత్సరాలు వచ్చేంత వరకు మనం హెల్దీగా ఉండగలుగుతున్నాం. తర్వాత ఈ డిజార్డర్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. సో ఇంకా మన పిల్లల తరంకి వచ్చేసరికి కనీసం మన వరకన్నా ఫుడ్ క్వాలిటీ అనేది తగ్గింది, కానీ మన పిల్లల తరంకి వచ్చేసరికి ఫుడ్ క్వాలిటీ తగ్గడంతో పాటు కల్తీ కూడా పెరిగింది. ఈవెన్ పాలల్లో కూడా కల్తీ చేసి మార్కెట్ లోకి తీసుకొస్తున్న పరిస్థితులు మనం ఎన్నోసార్లు చూసాము. కల్తీ ఫుడ్ తో పాటు మనం చాలా రకాల అన్హెల్దీ ఫుడ్ కూడా ఇస్తున్నాము. ఈ పిజ్జాలని, బర్గర్లని, అవుట్ సైడ్ ఫుడ్, ప్యాకింగ్ ఫుడ్ అని, నూడిల్స్ అని, చాక్లెట్లు, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ అని, జ్యూస్లు అని, సో చాలా అన్హెల్దీ ఫుడ్ కూడా ఇస్తున్నాము. అండ్ వాటర్ కి సంబంధించి అయితే ఇప్పుడు మనం తీసుకున్నది మినరల్ వాటరా లేకుంటే మినరల్ లెస్ వాటరా అనేది కూడా తెలియట్లేదు. అండ్ ఎయిర్ పొల్యూషన్ గురించి అయితే స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోయినాయి, స్లీప్ అనేది చాలా తగ్గిపోయింది అండ్ వర్కౌట్స్ కూడా చాలా తక్కువైంది. సో ఈ ప్రకారంగా చూసుకుంటే మన పిల్లల తరంకి వచ్చేసరికి ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం ఏ వయసులో డిజార్డర్స్ అనేది స్టార్ట్ అవుతాయో ఆలోచించండి.
అండ్ ఎంత మందికి డిజార్డర్స్ వస్తాయో కూడా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మన నాన్నగారి తరంలోకి వచ్చేసరికి దాదాపు కొంతవరకు టాబ్లెట్స్ యాడ్ అయినాయి, ఈ డిజార్డర్స్ బేస్ చేసుకొని కొంతవరకు టాబ్లెట్స్ యాడ్ అయినాయి. అండ్ మన తరంలోకి వచ్చేసరికి ఆ టాబ్లెట్స్ ఇంకా ఎక్కువైనాయి. సో ఎందుకంటే చాలా తక్కువ వయసులోనే ఈ డిజార్డర్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి, ఈ డిజార్డర్స్ ఎక్కువ సంవత్సరాలు ఉండడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, సో దాని వల్ల మెడిసిన్స్ కూడా ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో ఇదే ప్రకారంగా చూసుకుంటే మన నెక్స్ట్ తరం అంటే మన పిల్లలు గాని వాళ్ళ పిల్లలకు గాని వచ్చేసరికి ఏ విధంగా అంటే ఏ వయసులో స్టార్ట్ అవుతాయి ఈ డిజార్డర్స్ అనేది, ఎంత వరకు అంటే 100 మందిలో దాదాపు ఎంత మందికి డిజార్డర్స్ అనేది వస్తాయి అనేది మనం ఊహించుకోవచ్చు. సో మన నెక్స్ట్ తరానికి ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం చూసుకుంటే ఎన్ని రకాల టాబ్లెట్స్ యాడ్ అవుతాయి, ఏ వయసు నుంచి యాడ్ అవుతాయి అనేది మనం ఒక చిన్న ఇమాజిన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదండి. సో ఇది ఉన్న ఫ్యాక్ట్. నాకు తెలిసి నెక్స్ట్ జనరేషన్ కి ఇది ఒక మంచి సొల్యూషన్ అని చెప్పొచ్చు. సో అందుకే దయచేసి దీని గురించి తెలుసుకోండి, వాడండి, మంచి ఫలితాలు పొంది నెక్స్ట్ జనరేషన్ కి ఒక మంచి సొల్యూషన్ అందిద్దాం. దీని గురించి తెలుసుకొని ఇది మన లైఫ్ లో యాడ్ చేసుకోవడం వల్ల సో ఈ డిజార్డర్స్ సంబంధించి మంచి ఫలితాలు వస్తాయి ఆల్రెడీ. తద్వారా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కి సంబంధించి మంచి ఫలితాలు పొంది తద్వారా డాక్టర్ సలహాతోనే మనం ఈ టాబ్లెట్స్ అనేది కూడా మనం స్టాప్ చేసుకోవచ్చండి. చాలా వరకు మనం దీన్ని యూజ్ చేసి నెక్స్ట్ తరానికి ఇది ఒక సొల్యూషన్ అన్నట్టుగా మనము డిజార్డర్స్ సంబంధించి టాబ్లెట్స్ అనేది వాడకుండా సో ఇది ఒక మంచి సొల్యూషన్ అనేది తెలియజేసే బాధ్యత మన పైన ఉంది కనుక దీని గురించి తెలుసుకోండి. సో ఇది నెక్స్ట్ జనరేషన్ కి ఒక మంచి సొల్యూషన్ అనడానికి నేను 100% దీన్ని ట్రస్ట్ చేస్తానండి. ఎందుకోసం అంటే ఇదేదో కంపెనీ వాళ్ళు చెప్పారనో లేదంటే మా సీనియర్స్ చెప్పారనో లేదంటే ఇది వరకు వాడిన వారి వీడియోలు చూసి ఆ ఫలితాలు విని నేను డిసైడ్ అయ్యేది కాదు. సో ఈ మా సీనియర్స్ చెప్పడం వల్ల లేదంటే కంపెనీ గురించి తెలుసుకోవడం వల్ల అండ్ ఆ వీడియోలు అంటే ఇది వరకు వాడిన వారి వీడియోలు చూడడం వల్ల నేను జస్ట్ 10% మాత్రమే ట్రస్ట్ చేశాను దీన్ని. తర్వాత రిమైనింగ్ 90% లో 40% ఈ బ్లాక్ జింజర్ పైన జరిగిన రీసెర్చ్ పేపర్స్ దాదాపు 204 రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన రీసెర్చ్ పేపర్స్ అని నేను స్టడీ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్ గా ఈ వోల్టెన్ VR4 కి సంబంధించి డయాబెటీస్ మీద హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ అంటే హ్యూమన్స్ పైన క్లినికల్ ట్రయల్స్ కూడా చేశారనమాట. దానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ కూడా నేను చూసి ఈ 40% ట్రస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ వరకు నేను 50% మాత్రమే నమ్మడం జరిగింది. సో రిమైనింగ్ 50% ఏంటి అంటే ఇప్పుడు మన ఎవరో చెప్తే వినేదానికంటే మనకు మనం తెలుసుకొని మన వాళ్ళ ద్వారా ఫలితాలు పొందితే ఆ వచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్ వేరండి. నేను ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకొని చూసి పర్సనల్ గా నా వైఫ్ కి యాక్చువల్ గా బాడీ పెయిన్స్ అంటే బ్యాక్ పెయిన్ అంటే లేడీస్ కి సంబంధించి డెలివరీ అయిన తర్వాత బ్యాక్ పెయిన్ కానీ మోకాల నొప్పులు కానీ కొన్ని స్టార్ట్ అవుతాయి అనమాట. సో దానికి సంబంధించిన ఆ సమస్యల కోసం నేను ఆల్రెడీ ప్రోడక్ట్ తీసుకొని వచ్చి నా భార్యతో వాడించడం జరిగింది. సో తనకు బ్యాక్ పెయిన్ తగ్గింది, సో మోకాల నొప్పులు తగ్గినాయి. వారానికి ఒకసారి ఖచ్చితంగా తలనొప్పి వస్తూ ఉండేది, ఖచ్చితంగా టాబ్లెట్ వేస్తేనే నొప్పి తగ్గేది అనమాట. సో ఇప్పుడు దాదాపు 6 months అయింది, జనవరి నుంచి స్టార్ట్ చేశానండి. సో 4 months వాడి చూస్తాను, ఇప్పటికి దాదాపు 7 months, 4 months వాడి స్టాప్ చేశాము, ఇప్పుడు 7 months అనమాట. ఈ వోల్టెన్ VR4 ఇచ్చిన జనవరి నుంచి ఇప్పటి వరకు నొప్పుల కోసం టాబ్లెట్ వాడింది లేదండి. సో అంతేగాక ఈ షుగర్ బీపీ కొలెస్ట్రాల్ కి సంబంధించి నాకు తెలిసి నా రిలేటివ్స్ కానీ మా మామగారికి కానీ మా బాబాయ్కి కానీ సో నాకు తెలిసి రిలేటివ్స్ లో కూడా చాలా మందికి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ నుంచి కూడా మంచి రిజల్ట్ వచ్చింది. సో నాకు అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే అయిపోయింది అనమాట. సో నేను అప్పుడు ఇంకొక 50% నమ్మినాను, ఎందుకంటే నాకు నేనుగా తెలుసుకొని నాకు నేనుగా ఫలితాలు చూశాను కాబట్టి. సో ఎవరో చెప్తే వినడం, ఎవరో రిజల్ట్ చూసి డిసైడ్ అవ్వడం కాదు. సో నాకు నేనుగా తెలుసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా రిలేటివ్స్ వారికి వచ్చిన రిజల్ట్స్ చూసి నేను 100% ట్రస్టెడ్ అంటే 100% నమ్మడం జరిగింది. సో అందులో మా మామయ్య గారికి వచ్చేసి దాదాపు ఆయనకు షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఉంది అండ్ కాళ్ళు తిమ్మిళ్ళు కూడా ఉన్నాయి. సో ఇది వాడిన దాదాపు 16 or 17 రోజులకు ఆయన మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళారనమాట. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రిపోర్ట్స్ చూసి కొలెస్ట్రాల్ కి సంబంధించి టాబ్లెట్ పూర్తిగా అవాయిడ్ చేశాడు జస్ట్ 16 రోజులకే. సో అప్పటి వరకు కొలెస్ట్రాల్ కూడా టాబ్లెట్ వాడేవారు, కొలెస్ట్రాల్ కి టాబ్లెట్ వద్దని చెప్పేసరికి సో అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఇది మన కోసం కాదు, మన నెక్స్ట్ జనరేషన్ కోసం మనం ఖచ్చితంగా ఇది వాడాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ వాడాను. సో నాకు తెలిసిన వాళ్ళతో వాడించాను కాబట్టి నాకు దీని మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు నా పిల్లలకు కూడా డైలీ ఒక క్యాప్సూల్ ఇవ్వడం జరుగుతుంది అనమాట.
ఎందుకోసం అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ ఇప్పుడు ఉన్న ఫుడ్ కూడా క్వాలిటీ లేదు. మనం ఎంత ఫుడ్ కల్తీ లేని ఫుడ్ ఇవ్వాలా, లేదంటే ఈ బేకరీ ఐటమ్స్, ప్యాకింగ్ ఫుడ్స్ ఇవన్నీ మనం ఎంత అవాయిడ్ చేసినా కూడా మనం ఇచ్చే ఫుడ్ దాదాపు రసాయనాలతో పండించిన ఫుడ్డే ఉంటుంది కాబట్టి దాని వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పిల్లలకు చాలా తొందరగా వస్తుంది కాబట్టి తద్వారా మనకు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ పెరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి నేను ఈ ఏజ్ నుంచే వాళ్ళకి, చిన్న పిల్లల నుంచే డైలీ ఒక క్యాప్సూల్ ఇస్తున్నాను. నాకు 2 పిల్లలు, సో ఇద్దరికి క్యాప్సూల్ ఇస్తున్నాను అండి. ప్రతిరోజు ఒక క్యాప్సూల్ ఖచ్చితంగా వాటర్ లో వేసి కలిపిస్తాను అనమాట. సో నేను గట్టిగా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ దీని గురించి తెలుసుకోండి. మనం వాడితేనే నెక్స్ట్ మన తరం పిల్లలకి ఒక మంచి సొల్యూషన్ అనేది ఇవ్వగలుగుతాం అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలము. ఇది తెలుసుకొని వాడి నెక్స్ట్ తరానికి ఒక మంచి సొల్యూషన్ ఇవ్వాలని కోరుకుంటూ, సో ఆ విధంగా మంచి సొల్యూషన్ ఇస్తారని ఆశిస్తున్నాను.